వేడుకలకు రంగం సిద్ధమైంది. ఏ విధంగా పార్టీ చేద్దాం, స్పాట్ ఎక్కడ, ఏ మందు తాగుదాం, ఎక్కడి నుంచి మందు తెప్పిద్దాం, ఏ వంటకాలు చేద్దాం, ఏ విధంగా డీజే సౌండ్ పెట్టి ఎట్లా చిందులేసి ఏ విధంగా స్వాగతం పలుకుదామని ఆతృత పడతా ఉన్న యువకుల్ని నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. కొత్త సంవత్సరం వచ్చింది, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నామని మీరు ఆలోచిస్తూ ఉన్నారులే కానీ ఏమి సాధించకుండా కుటుంబానికి భారంగా మనం బ్రతికే సంవత్సరాలల్లో ఒక సంవత్సరం తరిగిపోయిందని ఆలోచించండి. నేను చెప్పేది ఒకటే, ఉత్సవాలు సంబరాలు చేసుకోండి, కానీ ఆ ఉత్సవాలు సంబరాలు చేసేటప్పుడు నేను ఈ సంవత్సరం ఈ ఘనత సాధించిన, ఈ ఎగ్జామ్ పాస్ అయినా, ఈ జాబ్ కొట్టినా, నేను ఇంత గొప్ప పని చేసిన, ఇంతమందికి ఒక మంచి పని చేసిన అని చెప్పుకోవడానికి ఏదైనా ఒక్క మచ్చుకు ఒక్కటైనా ఉన్నదా అని ఆలోచించండి. అలాంటి జీవితం కావాలే కానీ సంవత్సరం అంతా 364 రోజులు తిరుక్కుంటూ తాక్కుంటూ తల్లిదండ్రులకు నచ్చని పనులు చేసుకుంటూ మద్యము, పార్టీలు, విందులు, చిందులు అనుకుంటా తిరిగి కనీసం కొత్త సంవత్సరం ఆరంభమైన ఇవన్నీ నేను వదిలిపెట్టి ఇక నుంచి మంచి జీవితం జీవిస్తా, తల్లిదండ్రుల కోసం బ్రతుకుతా, దేశం కోసం బ్రతుకుతా, ఇలాంటి మంచి పనులు చేస్తా, నేను ఇకపై జీవితానికి స్వస్తి పలికి కొత్త సంవత్సరంలో కొత్త జీవితం జీవించాలనుకుంటా ఉన్నా, నా గడిచిపోయిన కాలాన్ని తిరిగి సాధించి ఉద్యోగం సాధించాలనుకుంటా ఉన్నా, నేను ఫెయిల్ అయిపోయిన ఎగ్జామ్స్లో పాస్ కావాలని టార్గెట్ పెట్టుకున్నా. ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకోండి ఫ్రెండ్స్, ఆలోచించండి. విందులు, చిందులు ఇవన్నీ ఎప్పుడు మన జీవితంలో ఉండేటివే. కొత్త సంవత్సరం వచ్చిందంటే మన ఆయుష్ ఒక సంవత్సరం తరిగిపోయిందని ఆలోచించండి. మన ఉజ్వల భవిష్యత్తు కోసం కొత్త సంవత్సరం ముందు రోజే దానికి బాటలు వేద్దాం. మన భవిష్యత్తు మంచిగా ఉండేలాగా చక్కటి ప్రణాళికలతోని మన జీవితాన్ని మార్చుకొని సమాజం కోసం, తల్లిదండ్రుల కోసం, దేశం కోసం బ్రతుకుదాం. అందరికీ ఆదర్శంగా నిలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.